అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్యాలీఫ్లవరు, చిక్కుడుకాయ, టమాటా వేసి కర్రీ చేస్తున్నాను. అది ఎలాగో చూసేయండి. ఇంకా పొద్దున్నే మా బాబుకి ఇంకా టిఫిన్ పెట్టేశాను. స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను టిఫిన్ చేసేసి ఇంకా అంట్లు అలాగే ఉన్నాయి, బయట వేసేసాను. ఇంకా అన్నం కర్రీ చేద్దామని ఇంకా రెడీ చేస్తున్నాను బాబు కోసం. ఇంకా నేను అంట్లు దగ్గరికి వెళ్ళి ఇంకా అవి నీళ్ళల్లో వేసేసానండి. ఇవి అలా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. అన్నం ఉడుకుతుంది. నేను ముందుగా ఇంకా మా బాబు వెళ్ళిన తర్వాత అంట్లు కడిగి టిఫిన్ చేసేసి ఇంకా అంట్లు తోమేసి బట్టలు కూడా ఉతికిన తర్వాత నేను వంటగదిలోకి వచ్చి ఇంకా కర్రీ చేసేస్తానండి. అన్నం కూరలు వండిస్తాను. ఇంకా లేట్ అయిద్ది అని ఇంకా ముందుగానే నేను టిఫిన్ చేసేసి అన్నం కూర వండిద్దామని ఇంకా చేసేస్తున్నాను. ఇంకా ఈ అన్నం కూర చేసేసరికి ఇంకా 11 అయింది. 11 అయిన ఇంకా మా పాప నేను వెళ్ళి అన్నం ఇచ్చొచ్చాము. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కూర ఉడుకుతుంది. ఇంకా తొందరగా అంట్లు కడిగేసాను. ఇంకా బాక్స్ కట్టేసి ఇంకా ఇచ్చొచ్చాము. ఇచ్చొచ్చిన తర్వాత ఇంకా బట్టలు ఉతికేసి ఇంకా ఆరబెట్టుకున్నాను. ఇంకా నేను తొందరగా ఇంకా పాపకి అన్నం పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా స్నానం చేసేసి ఇంకా నమాజ్కి టైం అయింది. ఇంకా నమాజ్ చదువుకొని అలా టీవీ చూస్తూ కొద్దిగా టీవీ చూస్తూ ఉండిపోయాను. తర్వాత ఇంకా 4:30గా మా పిల్లోడు కూడా వచ్చేస్తాడు. ఇంకా పొద్దున్నే చేసేస్తాను కదా, అన్నం కూరలు అవే ఉంటాయి సాయంత్రానికి. ఇంకా మా ఆయన కూడా ఊరు వెళ్ళారు కదా, ఆయన వస్తే ఇంకా అన్నం కర్రీ ఉండిద్దిగా, అన్నం పెట్టి ఇంకా అన్నం చేసేసి ఇంకా ఆయనకు వస్తే పెట్టాల్సి వచ్చిద్ది. లేకపోతే పొద్దున్న అన్నమే మాకు సరిపోయిద్ది, మాకు పిల్లలకి. ఆయన వస్తే వండాలి అన్నం. ఇంకా నూనెలో ఇంకా ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాను కోసి. ఈ చిక్కుడుకాయలు, క్యాలీఫ్లవరు నూనెలో వేసేసుకోవాలండి. ఇలా కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం నాకు. అసలు కర్రీ చాలా బాగుంటుంది. మొత్తం వేసేసుకోవాలండి. పొద్దున్న సాయంత్రం సరిపోయింది. అసలు కొద్దిగా వేసుకొని తినండి అన్నంలో. అన్నం నాకు కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, కూర అనేది ఎక్కువగా ఉండాలి అన్నంలో నాకైతే. మా ఆయన అయితే అసలు కొద్దిగా తింటాడు, అంతగా తినరు కర్రీ ఎక్కువగా.
నంచుకొని తినరు. నాకైతే నేను ఎక్కువ తీసుకుంటాను. ఏ కూర అయినా అన్నం తక్కువ తింటాను, కూర ఎక్కువ తింటాను నేనైతే. కొందరైతే అసలు కొద్దిగా కలుపుతారు అన్నంలో, ఒక సప్పగా అలా కలుపుకొని తింటారు. నేనైతే ఎక్కువగానే కలిపి తింటానండి. అన్నం తక్కువ తిన్నా కర్రీ ఎక్కువ తినాలండి, అదే మంచిది అంటారు కదా. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఉప్పు వేస్తున్నాను. దీంట్లో టమాటాలు, 2 టమాటాలు కోసి దీంట్లో వేసేస్తాను, అవే మగ్గుతాయండి. టమాటాలు కూడా కోసి వేసేసుకోవాలండి. टपकता है पानी, इसको एक एक काट ले, खा बाहर बैठ को खा जा. స్కూల్ నుంచి మా పిల్లోడు వచ్చాడు. ఇంకా కమలకాయ తినేటప్పుడు అసలు పిండుకొని తింటున్నాడు. అసలు మంచం మీద ఎన్ని దుప్పట్లు వేసిన, బెడ్షీట్లు మొత్తంగా ఫ్రెష్గా వేసేటప్పుడేమో మొత్తం ఏదో ఒకటి తిండి వేస్తూ ఉంటారు మా పిల్లలు. ఇంకా రోత చేస్తుంటారు. దుప్పట్లు ఇవాళే మార్చాను బెడ్షీట్, అయినా ఏదో ఒకటి గలీజ్ చేసి అసలు రోద చేస్తుంటారు మా పిల్లలు. అన్నం తినలి బెడ్షీట్కి రాయడం, చేతులు నూనె చేతులు అసలు అలా చేస్తుంటారు. అప్పుడు కడుక్కోవాల్సే, ఎక్కువగా కడుక్కొని ఇంకా ఇవే క్లీన్ చేయడం ఇదే సరిపోయిద్ది పిల్లలతో. ఇలా కలుపుకోవాలండి మొత్తం. ఇంకా మగ్గనిద్దాం. ఇంకా చూసారు కదా మగ్గింది. ఇంకా దీంట్లో కొద్దిగా కారం వేసి వాటర్ వేసేద్దాము. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్ కూడా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. కారం వేసేసాను చూసారు కదండి. వాటర్ వేసేసుకోవాలి. ఇంకా చిక్కుడుకాయలు కూడా చాలా బాగుంటుందండి కర్రీ. కొద్దిగా ఉంటే చిక్కుడుకాయ కర్రీ చేశాను మొన్న, ఇంకా కొద్దిగా ఉంటే దీంట్లో వేసేసాను. చూస్తారు కదా ఉడుకుతుంది.
మా అమ్మాయి తినిద్దంట ఏమంటుంది, కారం ఉండేసరికి కారం కారం అని అంటుంది. సో కారం అసలు తగిలితే తినదు. అంతేనండి, చూసారు కదా. అయిపోయింది, చూసారు కదా.